బులెటిన్ అప్డేట్ చూద్దాం. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మరోసారి మంత్రి పదవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి జిల్లాకు ఒక మంత్రి పదవి ఉండాలనే విషయాన్ని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి విన్నవించారని తెలిపారు. మంత్రివర్గ విస్తరణలో తనకు మంత్రి పదవి దక్కకుండా సామాజిక కారణాలు అడ్డొస్తే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అబ్దుల్లాపూర్ మెట్లో రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో మంత్రి పదవికి సంబంధించి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రతి పేద కుటుంబం సన్నబియ్యం తినాలనేదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని తెలిపారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానాల్లో 6 పథకాలు చెప్పినట్లుగా ప్రజలకు అందజేస్తున్న విషయాన్ని గుర్తించాలన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత కేసీఆర్దేనన్నారు. త్వరలో అర్హులైన పేదలకు ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీదే అన్నారు. ఇది ప్రజాపాలన. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే ప్రతి గింజ పేదలకు చెందాలనే దిశగా ప్రజాపాలన సాగుతోందన్నారు. అధికార యంత్రాంగం మొత్తం రేషన్ పంపిణీపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అందుకే మనందరం ఈరోజు ఒక చిన్న కార్యక్రమం రేషన్ బియ్యాన్ని పంపిణీ మీరందరూ అర్థం చేసుకోండి. ఇది ఎంత ముఖ్యమైతే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఊరూరా తీసుకుంటున్నాము. గతంలో 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చింది ముందు విజయభాస్కర్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ₹1.90 మొదలు పెడితే వెంటనే ఎన్టీ రామారావు గారు ఇంకా 10 పైసలు పెంచి 2 రూపాయల కిలో అని మనం మొదలు పెట్టినాం. ఆనాడు విజయభాస్కర్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ₹1.90 అంటే ఇంకా 10 పైసలు పెంచి ఎన్టీ రామారావు ఆ రోజు మనకి ఇచ్చిన చాలా క్లియర్ గా మనం ఇచ్చే ప్రతి పైసా పేదోని కలుపు తట్టి ఇవ్వాలి అని చెప్పి ఈ ఏం చేసినారు, దొడ్లు బియ్యం ఇస్తే కోళ్ళ ఫారాలకు అమ్మేసినారు. ఇక్కడ రాకుండానే అక్కడనే పోయినాయి, ఎవరు తీసుకుంటలేరు కదా అని. నేను ఇప్పుడు ఒకటే చెప్తున్నా, సన్న బియ్యం 50 రూపాయల విలువైనటువంటి బియ్యాన్ని మీకు ఇస్తున్నాం. ఇప్పుడు ఆ 50 రూపాయలు మీరు ఏదైతే కొనుక్కుంటున్నారో బయట ఆ బియ్యాన్ని మీరు జాగ్రత్తగా తీసుకెళ్ళండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నల్లగొండలో ప్రారంభించినటువంటి సన్నబియ్య పంపిణీ కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో ఈ యొక్క సన్నబియ్యం కార్యక్రమం, సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మేము ప్రభుత్వం ఇచ్చే పథకాన్ని ఈరోజు మొదలుపెట్టినాం. మొన్ననే మొదలుపెట్టినవి కాకుండా ఈ రోజు నుండి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఊరు వాడ ప్రతి దగ్గర మొదలుపెట్టి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా